అన్న ఇక్కడికి విచ్చేసిన పాత్రికేయ మిత్రులకు అలాగే నా డ్రైవర్స్ యూనియన్ ఆఫీస్ సభ్యులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటామన్నా. నా పేరు కదిరి భాష, తెలుగు సినిమా డ్రైవర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శినన్న. ముఖ్యంగా ఈరోజు మనం ఈ పెట్టుకున్న ప్రెస్ మీట్ ముఖ్యాంశాలు ఏంటంటే, దాదాపు ఈ సినీ పరిశ్రమలో 35 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న మా సీనియర్ సభ్యులు, జూనియర్ సభ్యులు అలాగే మేమందరం పనిచేస్తుంటున్నామన్నా. అయితే 13 రోజుల నుంచి నిరసన వ్యక్తపరుస్తున్నామన్నా వేతనాల గురించి. అది మీకు అందరికి తెలిసిన విషయమే. మొదటి రోజు నుంచి ఈ 13 రోజుల వరకు రోజు రోజున పాత్రికేయ మిత్రులు ఎంతోమంది మాకు అందరికీ సహకరిస్తూ మేము అనుకున్నాము, మీ కష్ట సుఖాలను ఇక్కడ వాళ్ళకి వినపడేలాగా మేము ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పి సహకరిస్తున్న ప్రతి ఒక్క పాత్రికేయ మిత్రులకు కూడా పేరు పేరున పాదాభివందనాలు తెలియజేసుకుంటామన్నా మీ అందరికీ. అలాగే ఈరోజు మనం ఫిలిం ఛాంబర్ కానీ ఫెడరేషన్ పెద్దల తరఫున దాదాపు 13 రోజుల నుంచి రోజు మనము వెళ్ళి చర్చలు జరపడం జరుగుతుంది. అయితే ఎన్ని చర్చలు జరిగినా కూడా అన్ని చర్చలు విఫలానికి దారితీస్తున్నాయి. దానికి గల కారణాలు ఏంటంటే, వాళ్ళు మాకు ఇచ్చిన కొన్ని అలివిగాని కండిషన్స్ పెట్టారు. 9 కండిషన్స్ పెట్టడం జరిగిందన్న స్టార్టింగ్. అయితే కాలక్రమేణా మనం చర్చలు జరపంగా ఆ 9 కండిషన్లు కాస్త 4 కండిషన్లకు వచ్చినాయన్న. ఆ 4 కండిషన్లు కూడా ఎలా ఉన్నాయంటే, కనీసం ఏ ఒక్క కండిషన్ కన్నా 9 నుంచి 5 కండిషన్లు ఒప్పుకున్నాం. ఈ 4లో కనీసం 1 2 ఒప్పుకొని మనం ముందుకెళ్దామని మేము అనుకుంటున్నా, ఏ విధంగా చూసుకున్నా కూడా ముందుకెళ్లే పరిస్థితి లేదు. ఒక కండిషన్ ఎలా ఉంటుందంటే, ఉదాహరణకు మీకు ఒక 2 కండిషన్లు చెప్తాను. ఇప్పటివరకు మేము ఆదివారం కానీ ఈ ప్రభుత్వ సెలవు దినాల్లో ఎప్పుడైనా మేము పనికి వెళ్తే డ్రైవర్ సోదరులం కానీ కార్మికులం కానీ డబల్ కాల్ షీట్ అనే ఒకటి ఇచ్చేవాళ్ళన్నమాట. అంటే హాలిడే రోజు కూడా మీరు పనికి వస్తున్నారు అంటే 10 రూపాయలు వస్తేనే కదా మేము హాలిడే రోజు కూడా సెలవు దినం కూడా భార్య పిల్లల్ని వదిలేసి మేము పనికి వెళ్తున్నామంటే 10 రూపాయలు వస్తాయి కష్టపడితే అనే ఉద్దేశంతో మీరు వస్తున్నారు కాబట్టి డబల్ కాల్ షీట్ తీసుకోండి అనే విధంగా ఉండేది ఇప్పటివరకు. ఇప్పుడు కొత్తగా వీళ్ళు పెట్టిన కండిషన్లో ఆ డబల్ కాల్ షీట్ మేము ఇయ్యము, ఓన్లీ సెకండ్ సండే మాత్రం డబల్ కాల్ షీట్ ఇస్తాము, ప్రభుత్వ హాలిడేస్ ఉన్నాయి ఇస్తాము, నెలలో 4, 5, 6 ఆదివారం, ఒకసారి 5వ ఆదివారం కూడా వస్తుంటుంది. మొదటి ఆదివారం డబుల్ కాల్ షీట్ ఇయ్యము, 3వ ఆదివారం డబుల్ కాల్ షీట్ ఇయ్యము, 4వ ఆదివారం డబుల్ కాల్ షీట్ ఇయ్యము అనే విధంగా వాళ్ళు మాట్లాడుతున్నారు. అన్న ఇప్పటివరకు సెలవు దినాల్లో ఏ కార్మికుడైనా సరే కుటుంబాన్ని వదిలేసి పనికి ఎందుకు వెళ్తాడంటే 10 రూపాయలు ఈరోజు ఎక్కువ వస్తుంది, ఎక్కువ వచ్చిన 10 రూపాయలతో మనం రేపటి రోజు మన భార్య పిల్లల్ని పోషించుకోవడానికి ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో మేము పనికి వెళ్తాం. అయితే ఇప్పుడు ఆ సండేస్ కూడా డబల్ కాల్ షీట్ ఇయ్యమనే విధంగా వాళ్ళు మాట్లాడుతున్నారు. ఈ కండిషన్ ఒప్పుకుంటే మేము కష్టపడ్డ ప్రతిఫలానికి మాకు ప్రతిఫలం రావట్లేదనే ఉద్దేశంతో మేము ఆ కండిషన్ ఒప్పుకునే పరిస్థితిలో లేమని చెప్పేసి ఈ విధంగా మన పెద్దలకు తెలియజేసుకుంటున్నామన్న. ఇంకో కండిషన్ అన్న, మాకు ఇప్పటి వరకు కాల్ షీట్ టైమింగ్స్ ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మొదటి 12 గంటలకు ఒక కాల్ షీటు, తర్వాత 6 గంటల నుంచి నైట్ 9:30, 10 లోపు చేస్తే 1.5 కాల్ షీటు, అంటే ఉన్న కాల్ షీట్ని సగం ఎక్కువ అనే విధంగా ఉండేదన్న. ఇప్పటికీ మా డ్రైవర్స్ యూనియన్ కాల్ షీట్ వచ్చి 1195 రూపాయలు అన్నారు. ఇప్పుడు వాళ్ళు అన్నట్టుగా 9 to 9 కాల్ షీట్ పెట్టుకుందాం, సింగిల్ కాల్ షీట్ ఇస్తామని అంటున్నారు. దానివల్ల మా కార్మికులు నష్టపోయేది ఏంటంటే, ఇప్పుడు మాకు వచ్చే కాల్ షీట్ సింగిల్ కాల్ షీట్ 1195 రూపాయలు, హాఫ్ కాల్ షీట్ వాళ్ళు పెంచి ఇచ్చినా కూడా మాకు వచ్చేది 1893 రూపాయలు, ఏది విత్ టిఫిన్ బేటాతో కలుపుకొని. ఇప్పుడు వీళ్ళు ఏ విధంగా మాట్లాడుతున్నారంటే 9 to 9 చేసుకుంటాం, సింగిల్ కాల్ షీట్ ఇస్తామంటున్నారు. అంటే మాకు వచ్చే 1.5 కాల్ షీట్ 1893 రూపాయల్లో వీళ్ళు 9 to 9 సింగిల్ కాల్ షీట్ అంటే 1195 ఇస్తామంటున్నారు. ఒకవేళ వాళ్ళు పెంచి 30% కూడా వాళ్ళు పెంచి ఇస్తే మాకు వచ్చేది, ఇక్కడ చెప్తున్నా బాగా చూడండి అన్న, ఇక్కడ 1195 ఉన్న ఇప్పుడున్న వేతనాన్ని 30% పెంచిస్తే 358 రూపాయలు పెరుగుతుందన్న. దాంతో కలుపుకుంటే 1553 రూపాయలు అవుతుంది. సరే కాదు, ఇంకా 10% ఎక్కువ పెంచుతాం, 40% అనుకోండి, 1195 ప్లస్ 478, 1678 రూపాయలు అవుతుంది. ఇంకా అది కూడా కాదు, ఇంకా మీకు 50% పెంచుతాం 9 to 9 చేయండి అంటే మాకు వచ్చేది 1190తో పాటు 597 రూపాయలు. అంటే 9 to 9 ఒక సింగిల్ కాల్ షీట్ వీళ్ళు ఇస్తే వీళ్ళు మాకు 50% పెంచి ఇచ్చినా మాకి అక్కడికే వస్తుంది. అది మీరు గ్రహించండి. అంటే ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు కష్టపడి 3 సంవత్సరాలకు ఒకసారి అగ్రిమెంట్ చేస్తాం, 30% పెంచుతామని మాట ఇచ్చిన పెద్దలు ఆ మాట తప్పే విధంగా, ఆ మాటని దాటవేసే విధంగా ఇయ్యను అని చెప్పకుండా మీకు పెంచుతాం సంవత్సరానికి 15%, మళ్ళా సంవత్సరానికి 5%, మళ్ళా సంవత్సరానికి 5% అంటున్నారు. అంటే అక్కడ కూడా 30% ఇంకా రాలేదు వాళ్ళు. మనం వాళ్ళ కండిషన్స్ ఒప్పుకుంటే మొదటి సంవత్సరం 15%, రెండవ సంవత్సరం 5%, మళ్ళీ సంవత్సరం 5% అంటున్నారు. ఇప్పుడు 25% వేస్తే మాకు వచ్చే వేతనం ఎంత ఉందన్న, 250 రూపాయలు పెరుగుతుంది.
99 సింగిల్ కాల్ షీట్కి వెళ్తే ఇప్పుడు మేము తిరిగి నష్టపోతున్నాం, 600 నష్టపోతున్నాం. వాళ్ళ కండిషన్కి మేము 99 ఒప్పుకొని ఒకవేళ మేము సిద్ధపడి పనిచేయాలనుకుంటే 3 సంవత్సరాలకు ఒకసారి 30% పెంచుతామని మాటిస్తే 30% మీరు పెంచట్లేదు, 50% మేము రిటర్న్ నష్టపోతున్నామని చెప్పేసి ఈ పత్రికా మిత్రుల తెలియజేసుకుంటున్నాం. కాబట్టి దయచేసి వాళ్ళు పెట్టిన ఈ కండిషన్ 4 కండిషన్లు కూడా మేము ఒప్పుకునే విధంగా లేవన్నా. ఇంకో 2 కండిషన్లు చెప్తాను. మాకు ఇష్టం వచ్చి నష్టం వచ్చినా మా ఇష్టం వచ్చినంత పని చేయించుకుంటాం అనే విధంగా వాళ్ళు ముందుకెళ్తున్నారు. అంటే దాని ఉద్దేశం ఏంటంటే ఏ యూనియన్ మా కార్మికులు మాకు అవసరం లేదు, ఎవరో రోడ్డు మీద పోయే దానితో కూడా నేను చేసుకోవచ్చు అనే విధంగా వాళ్ళు మాట్లాడుతున్నారన్న. మీ అందరికీ ఒకటే తెలియజేసుకుంటున్నా, దాదాపు చెన్నై నుంచి ఇండస్ట్రీ ఇక్కడ తరలి వచ్చి దాదాపు ఇన్ని సంవత్సరాలు అవుతున్నా సరే ఇన్ని యూనియన్లు కూడా స్టాండర్డ్గా ఉండి ఇప్పుడు పని చేసుకొని పోతున్నామంటే మనం అన్నదమ్ములుగా కలిసి ఎక్కడెక్కడో రాష్ట్రాల నుంచి బతుకుదేరు గురించి ఇక్కడికి వచ్చి అన్నదమ్ములాగా కలిసి పని చేస్తున్నామంటే అందరం కలిసి కమ్యూనికేషన్తో కానీ అండర్స్టాండింగ్తో కానీ ముందుకెళ్తుంటేనే ఇక్కడి వరకు వచ్చామన్నా. మీ ఇష్టం వచ్చినట్టు బయట తీసుకెళ్తామంటున్నారు. ఉదాహరణకు మీకు చిన్న విషయం చెప్తా. ఇప్పుడు మనకి ఓలా, ఊబర్, ర్యాపిడో అని రకరకాల క్యాబ్స్ ఉన్నాయి, ప్రైవేట్ క్యాబ్స్, మీకు అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇప్పుడు మనము సపోజ్ నేను ఇక్కడ ఇందిరానగర్లో ఉన్నా, ఇక్కడ నుంచి నేను ఎల్బీ నగర్కి వెళ్ళాలి షూటింగ్ నిమిత్తం, పని నిమిత్తం. నేను ర్యాపిడో బుక్ చేసుకుంటా. ఉదాహరణకి గట్టిగా వర్షం వచ్చిందనుకోండి, అతను క్యాన్సిల్ చేసుకుంటాడు. ఆ హక్కు అతనికి ఉంది, ర్యాపిడో రకరకాల క్యాబ్స్కి ఉంది. అతనికి ఇష్టం ఉంటేనే మా ఇక్కడికి రాగలే హక్కు అతనికి ఉంది. వర్షం వస్తుందో లేదా ట్రాఫిక్ జామ్ ఉందని ఇవాళ రేపు గూగుల్లో చెక్ చేసుకుంటారు. అందరూ చెక్ చేసుకుని అన్న ట్రాఫిక్ జామ్ ఉంది నేను రావట్లేదని అతను క్యాన్సిల్ చేసుకుంటాడు. అంటే ఒక ప్రైవేట్ క్యాబ్కి హక్కు ఉంది. అలాంటి ప్రైవేట్ క్యాబ్లు పెట్టి మేము చేసుకుంటాం, మీ వల్ల మాకేమీ ఉపయోగం లేదు, స్కిల్స్ లేవు, రకరకాలుగా మాట్లాడుతూ పెద్ద మనుషులు. ఒక క్యాబ్ బుక్ చేసుకుంటే గట్టిగా వర్షం పడితే క్యాన్సిల్ చేసుకునే హక్కు అతనుకుంది. మా హక్కు మాకు లేదన్నా. వర్షం వచ్చినా, ఎండొచ్చినా, కష్టం వచ్చినా, నష్టం వచ్చినా మేమైతే కంపల్సరీగా మాట ఇచ్చినా విధులు హాజరవ్వాల్సిందే. మేము విధులకు హాజరవ్వాలని ఎలా అనుకుంటామంటే మాకు ఏ ప్రాబ్లం వచ్చినా, ఇంకో విషయం చెప్పుకుంటున్నా, మేము వెళ్తున్న సమయంలో మా ఇంటి నుంచి ఫోన్ వచ్చి ఇలా ప్రమాదవశాత్తు మీ భార్య పిల్లలకి ఏమైనా ప్రమాదం జరిగిందన్నా సరే ఒప్పుకున్న డ్యూటీకి ఖచ్చితంగా హాజరయ్యే పరిస్థితి మా డ్రైవర్ సభ్యులది, అది ముఖ్యంగా గమనించగలరు. అయితే ఇదే పని క్యాబ్ వ్యక్తులు చేస్తారా? ప్రైవేట్ క్యాబ్ రంగాలలో ఇది జరుగుతుందా? ఇది సాధ్యమా? ఇది మీకు కూడా తెలుసు, తెలిసి కూడా మీరు దీన్ని బయట పెట్టకుండా మేము చేసుకోగలుగుతాం అంటున్నారు. ఒకసారి దాదాపు కొన్ని జరిగినాయి కూడా ఇలాంటి సంఘటనలు, వాళ్ళకు కూడా తెలుసు. ఇక్కడ చాలా ప్రోగ్రామ్స్ అప్సెట్ అయ్యి విధులకు హాజరవ్వకుండా, సపోజ్ ఇప్పుడు కెమెరా వేసుకెళ్తున్నాం, మేము కెమెరా వేసుకెళ్తే అందులో విలువైన సామాగ్రి ఉంటుందని చెప్పేసి జూమ్ బాక్స్ కానీ లెన్స్ కానీ ఉంటాయి, స్పీడ్ బ్రేకర్ దగ్గర కానీ గోతుల్లో కానీ ఏ రోడ్డును బట్టి ఎలా డ్రైవింగ్ చేయాలన్నది మా డ్రైవర్ యూనియన్ సభ్యులకు అందరికీ అవగాహన ఉంది, అనుభవం ఉందన్న. అదే ప్రైవేట్ క్యాబుల్లో కానీ ఇతరత్ర వేరే వాళ్ళని తీసుకెళ్తే వాళ్లకు ఇందులో జూమ్ బాక్స్ అంటే తెలియదు, లెన్స్ అంటే తెలియదు, ఎక్విప్మెంట్కున్న జాగ్రత్తలు ఎలా తీసుకునే వాళ్ళలో కూడా వాళ్ళకి తెలియదన్నా. కాబట్టి తీసుకెళ్తున్న ఈ అనుభవం లేని వ్యక్తులు, అవగాహన లేని వ్యక్తులు తీసుకెళ్లే ఎక్విప్మెంటు ప్రమాదవశాత్తు ఏమైనా జరిగిందంటే కూడా మాకు సంబంధం లేదని చెప్పి నడి రోడ్లు దింపేసి కూడా వెళ్ళిపోయే సూచనలు వాళ్ళు చేసుకోవచ్చు, వాళ్ళకి హక్కు ఉంది. కాబట్టి ఇక్కడ మా యూనియన్ సభ్యులు ఏంటంటే డెడికేషన్తో, ఏకాగ్రతతో, భయంతో పనిచేస్తామన్నా మేము. ఎందుకంటే మేము ఒక యూనియన్ నమ్ముకుని ఉన్నాం, మేమేమన్నా తప్పు చేస్తే మా యూనియన్ని నిలదీస్తారు, మమ్మల్ని ప్రశ్నిస్తారు అనే భయంతో, ఏకాగ్రతతో, శ్రద్ధతో పని చేసుకొని పోతుంటామన్నా మా డ్రైవర్స్ యూనియన్ సభ్యులందరం. ఇంకో విషయం మీకు చెప్తున్నా, ఓలా, ఊబర్ కానీ రకరకాల క్యాబ్లో కానీ చాలా ప్రమాదాలు జరిగినాయి స్త్రీల పట్ల, ఒక అక్క చెల్లెమ్మల పట్ల. అదే నైట్ 2 గంటల వరకు షూటింగ్ చేస్తే కూడా ఒక డాన్సర్స్ కానీ, ఒక జూనియర్ ఆర్టిస్టు కానీ, ఒక కార్మికులు చాలామంది మహిళలు ఉన్నారు, వాళ్ళందరినీ మా అక్క చెల్లెమ్మతో సమానంగా చూసుకొని జాగ్రత్తగా మా ఇంటి మనిషిని ఎట్లా తీసుకెళ్తాం అలా తీసుకెళ్లి వాళ్ళ గమ్య స్థానాలకు చేర్చే వరకు కూడా మేము కండ్రెప్పకు నిద్ర లేకుండా జాగ్రత్తగా మన తల్లినో చెల్లినో మన పిల్లనో తీసుకెళ్ళినట్టుగా బాధ్యతగా తీసుకెళ్లి వాళ్ళని ఇంటి దగ్గర గమ్య స్థానం చేరుస్తాం. ఎందుకంటే మాకు యూనియన్ అంటే భయం. యూనియన్ మేము ఏమైనా తప్పు చేస్తాం మా కన్నతల్లి లాంటి యూనియన్కి మర్చేస్తుందనే భయం గుర్తుపెట్టుకోండి. ఇదే విషయం బయట వాళ్ళ ఏకాగ్రతగా పనిచేస్తారా? ఒకసారి మీరు కూడా ఆ ప్రొడ్యూసర్ దృష్టికి తీసుకెళ్ళండి. వాళ్ళకు కూడా తెలుసు అన్న, వాళ్ళు తెలియక ఏమి కాదు. ప్రతి ఒక్కరు మాకన్నా అనుభవజ్ఞులు ప్రొడ్యూసర్లు ఉన్నారు, వాళ్ళ ప్రతి ఒక్కరికి తెలుసు. కావాలని ఏదో డిమాండ్స్ పెడితే వీళ్ళు పర్సంటేజ్ దగ్గర ఏమైనా కాంప్రమైజ్ అవుతారేమో, పెంచకపోయినా సరే ఇలాంటి డేంజర్ డిమాండ్స్ వద్దు, భయపడి మాకు పెంచొద్దని కార్మికులు అంటారేమో అనే ఉద్దేశంతో వాళ్ళు పెడుతున్నారనేది నా అభిప్రాయం అన్నా. వాళ్ళు ఇలాంటి కండిషన్ పెడితే ఒప్పుకునే పరిస్థితుల్లో మేమైతే లేము, మాకు నష్టం వాటిల్తుంది. ఇంకో విషయం కూడా చెప్తున్నాను, మేమేదో కావాలనో, ఇప్పుడు ఇది సమ్మె స్ట్రైక్ అని చాలా మంటున్నారన్న, ఇది సమ్మె కాదు, స్ట్రైక్ కాదు. మా తరపున మేము కష్టానికి ప్రతిఫలం దక్కాలనే ఉద్దేశంతో మేము చేస్తున్న నిరసన తప్ప ఇది సమ్మె కాదు, స్ట్రైక్ కాదన్న. మేము కూడా ఖాళీగా సమ్మె స్ట్రైక్ చేసి ఇంట్లో కూర్చొని మా భార్య పిల్లలను పోషించుకోలేము.
రెక్కాడతగాని తొక్కాడని బతుకులు మావి. మేము సమ్మె చేయాలనో స్ట్రైక్ చేయాలనో వాళ్ళ మీద ఏదో మొహమాటం చేయాలని కాదన్నా. మా ఉద్దేశం ఏంటంటే మేము కష్టపడుతున్న దానికి మాకు ప్రతిఫలం దక్కితే చాలు. మీరైతే ఏ విధంగా అయితే 3 సంవత్సరాలకు ఒకసారి అగ్రిమెంట్లు ఇస్తామో అగ్రిమెంట్ చేస్తాం, 30% వేతనాలు పెంచుతామని మీరు ఎలాగైతే మాట ఇచ్చారో ఆ మాటను నిలబెట్టుకొని మమ్మల్ని మా కష్టాన్ని గుర్తించుకొని ఆ మాట నిలబెట్టుకుంటే మీకు కూడా చేతులు జోడించి నమస్కి అందరూ రిక్వెస్ట్ చేసుకుంటాం. ప్రొడ్యూసర్లందరికీ, సార్ మీరు కూడా సినిమాలు తీస్తేనే బతకాల, మేము కార్యకులం, మీ మీద మేము ఎదురు మాట్లాడో, మేము మీ కాంట్రవర్సీతో మాట్లాడో మిమ్మల్ని ఎదుర్కొనే శక్తి మాకు లేదు. మేము కష్టపడుతున్నాం, మా ప్రతిఫలాన్ని ఆశిస్తున్నాం. దయచేసి మేము పడ్డ కష్టానికి మాకు ప్రతిఫలం మీరన్న మాదిరిగానే 30% అనేది పెంచిస్తే చాలు. మీరు ఈ క్షణమే పెంచితే ఇదే క్షణం నుంచి మా కార్మిక సోదరులందరం విధులకు హాజరవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి పాత్రికేయ మిత్రుల ద్వారా మీ అందరూ తెలియజేసుకుంటున్నాం. ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అది ఇంకొక ముఖ్య విషయం అన్న తెలియజేసుకున్న, ఇప్పుడు ఈ మధ్యలో ఈ 13 రోజులు జరుగుతున్న నిరసన సమయాలలో ప్రొడ్యూసర్లు కూడా ఎవరెవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారన్న. ఇప్పుడు వాళ్ళని నేను ఏదో మళ్ళా వాళ్ళ మీద కాంట్రవర్సీ చేయాలని నేను చెప్తాను, ఎందుకంటే మా బాధలు చెప్పుకుంటాం మీతో. ఒక ప్రొడ్యూసర్ గారు మాట్లాడుతున్నారు డ్రైవర్స్ యూనియన్ మీద కరెక్ట్గా కావాలని ఫోకస్ పెట్టి మమ్మల్ని టార్గెట్ చేస్తూ కొంతమంది ప్రొడ్యూసర్లు పెద్ద మనుషులు మాట్లాడుతున్నారు. అది వాళ్ళకి నేను పేర్లు అయితే చెప్పను కానీ అది వాళ్ళకి తెలుస్తుంది. ఈ పాత్రికేయ మిత్రుల ద్వారా వాళ్ళకి సూటిగా నేను ఇదే క్వశ్చన్ అడుగుతున్నా. సార్, ఒక ప్రొడ్యూసర్ మాట్లాడతారు డ్రైవర్స్ యూనియన్ అనేది ఒక మాఫియా లాగా, దొంగలు ఒక కూటమిలాగా రెడీ అయ్యి సిండికేట్ రెడీ అయ్యి మమ్మల్ని దోచుకుంటున్నారు అంటున్నారు. సార్, 12 గంటలు కష్టపడి 12 గంటల కాశీకి మీరు చెప్తున్నారు, 16 నుంచి 18 గంటలు కష్టపడుతున్నాం. మాకు మీరు ఇచ్చే వేతనం 1195 రూపాయలు. సార్, 1195 రూపాయలు దోచుకునే కార్మికుడు మాఫియా ఎలా అయ్యారో మీరు ఒకసారి తెలియజేయాలి. రెక్కాడితో దొక్కడానికి బతుకులు మావి, మేము దొంగలు ఎలా అయ్యామో ఒకసారి మీరు అర్థం చేసుకోవాలి. మేము కూడా నిజంగానే మాఫియా అయితేనో నిజంగా దొంగలించి మిమ్మల్ని దోచుకొని ఉంటేనో ఇలాగా 1100 1200 కూలికి వచ్చి పనిచేసి పరిస్థితులు ఉండేటోళ్ళం కాదు సార్. మేము కూడా కార్లలో తిరిగి రిచ్గా మీలాగా బెంజులు BMW ఆడిలో తిరిగేటోళ్ళం. మీరు ఒకటే గుర్తించాలి సార్, ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, మేమైతే ఈరోజు కూలీ చేస్తే కానీ మా డ్రైవర్ సోదరుల ఫ్యామిలీలు గడవడానికి కష్టంగా ఉండే పరిస్థితులు ఉన్నాయి. మేము దొంగలము మాఫియా కాదు. మీరు ఆ మాట అన్నారు కాబట్టి మీరు దయచేసి ఆ మాటను వెనక్కి తీసుకుంటే మీకు కూడా గౌరవం ఉంటుంది. మీ హుందాతనానికి మీ గౌరవానికి వీలైనట్టు మాట్లాడితే మీకు కూడా గౌరవం ఉంటుంది సార్. మీరు కార్మికుల గురించి చాలా చులకనగా మాట్లాడారు. దీనైతే 100% మేము ఖండిస్తున్నాం. ఇంకొకసారి దయచేసి ఎవరు కూడా మా కార్మికుల గురించి తప్పుగా మాట్లాడకండి. నిజంగా తప్పు చేస్తుంటే పిలిపించండి, దండించండి, శిక్షించండి. ఆ శిక్షకు మేము సిద్ధంగా ఉన్నాం. కానీ తెలియకుండా అవగాహన లేకుండా ఇష్టం వచ్చినట్టు మీరు మాఫియా అని దొంగలని మాట్లాడితే ఇంకొకసారి మాత్రం 100% మిమ్మల్ని మీ దగ్గరకు వచ్చి నిరసన వ్యక్తపరచడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని ఈ విధంగా మీ అందరూ తెలియజేసుకుంటున్నాం. ఇంకొక ప్రొడ్యూసర్ గారు మాట్లాడారు, ఆయన లీడర్ కూడా పెద్ద ఆయన, అన్నీ తెలుసు, నేను 40 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉన్నా అంటాడు, నాకు ప్రతి ఒక్కరి గురించి తెలుసు అంటాడు. ఒక డ్రైవర్ సోదరునికి 1,50,000 రూపాయలు జీతం తీసుకుంటున్నారు నెలకు అంటున్నారు. భారతదేశంలో ఎక్కడ కూడా ఏ రాష్ట్రంలో కూడా 1,50,000 డ్రైవర్ జీతం ఉందా? ఎవరికి తెలియదు. 15,000 20,000 మహా అంటే 30,000 దాటిపోదు ఎవరికి. ఆ 30,000 కూడా ఎవరు తీసుకుంటారంటే దాదాపు 25 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాలు ఒకటే ఇంట్లోనో లేదా ఒక సంస్థలోనో ఒక ప్రొపరేటర్ దగ్గర ఒక MD దగ్గర పనిచేస్తుంటే వాళ్ళకున్న అనుభవంతో ఇన్ని సంవత్సరాలు మమ్మల్ని నమ్ముకొని బతుకుతున్నారు కదా, ఇతనికి ఒక 5,000 ఇస్తే తప్పు లేదు అనుకున్న వాళ్ళు మాత్రమే 30,000 ఆ పైన ఇస్తున్నారు సార్. ఎక్కడ దాటుకున్నా 30,000 దాటి మాకు జీతాలు లేవు. ఏదన్నా ఒక 10,000 20,000 ఇస్తే నచ్చి మెచ్చి ఓనర్లు ఎవరన్నా మాకు మీద ప్రేమతో అభిమానంతో గౌరవంతో ఇస్తే తీసుకుంటామే తప్ప ఎక్కడ జీతం లేదు. ఇంకో విషయం చెప్తున్నా సార్, 1,50,000 అన్నారు కదా సార్, మీరు 50,000 నెలకు జీతం ఇవ్వండి సార్, మీ ఇంటి ముందర వచ్చి కూర్చుంటాం. మీరు ఏ బండి తోలమంటే తోలుతాం, 24 గంటలు పనిచేస్తాం. 1,50,000 మాకు జీతం ఇచ్చి మిగిలిన 1,00,000 రూపాయలు డ్రైవర్స్ తరపున మా డ్రైవర్ సోదరులందరి తరపున మీరే డొనేషన్గా పెట్టుకోండి సార్. దానికి కూడా మేము సిద్ధపడుతున్నాం. కాబట్టి గుర్తు చేసుకోండి, ఇది మీ మీద కోపంతో మాట్లాడతలేం సార్, మా మీద ఆవేదనతో, మీరు అన్న మాటలకు ఆవేదనతో మాట్లాడుతున్నా, తప్పుగా అర్థం చేసుకోవద్దని చెప్పి చేసుకుంటున్నా. 1,50,000 మాకు ఇచ్చి 1,00,000 రూపాయలు మీరు పెట్టుకోండి డ్రైవర్స్ తరపున అని చెప్పి మళ్ళీ ఈ విధంగా తెలియజేసుకుంటాం. దయచేసి సార్, మీడియా ఉంది, మైకులు ఉన్నాయి, మేము పెద్దోళ్ళం కదా, ఏం మాట్లాడినా చెల్లుతుంది. అదే చిన్నోడు మమ్మల్ని ఏం చేసుకుంటారనే విధంగా మాట్లాడితే కడుపు కాడిన కార్మికుడు తిరగబడితే ఏమవుతుందో, ఎన్ని రంగాలు మూసుకున్నాయి, ఎన్ని సంస్థలు మూతపడ్డాయి, అసలు అస్తవ్యస్తమవుతుంది సార్. భారతదేశమే అస్తవ్యస్తమవుతుంది ఒక డ్రైవర్ సోదరుని చేసుకుంటే గుర్తు చేసుకోండి. ఎప్పుడైనా ఇంకో విషయం గుర్తు పెడుతున్నా మీకు, పొద్దున్నే 3 గంటల నుంచి 3, 3:30, 4 గంటలకు లేస్తాం. అందరికన్నా ముందు లేసేది మేమే. కోడి కూయక ముందు లేసేది డ్రైవర్ లేచి అందరికన్నా చివరికి వెళ్ళి పడుకునేది కూడా డ్రైవర్ సార్. మేము ఇంటి నుంచి పొద్దున్నే బయలుదేరుస్తున్నప్పుడు మా భార్య పిల్లలు పడుకొని ఉంటారు, వాళ్ళ ముఖాలు కూడా భార్య పిల్లల ముఖాలు కూడా చూడకుండా
వెళ్ళిపోతాం విధులకి. ఇంటికి తిరిగి వెళ్తామా లేదా తెలియదు సార్. మనకి మేము నమ్ముకునేది కష్టం, పని చేయడమే తెలుసు. మాకు మాఫియా తెలీదు, దొంగలించడం తెలియదు సార్. మళ్ళీ పొద్దున్న వెళ్ళాం విధులకి, తిరిగి వెళ్తామో తెలీదు. ఒకవేళ వెళ్తే మళ్ళీ మా భార్య పిల్లలు పడుకొని ఉంటారు. అంటే తండ్రి ముఖం కూడా చూడని చాలామంది పిల్లలు ఉన్నారు సార్, మా సభ్యుల పిల్లలు, భార్య పిల్లలు. కాబట్టి మమ్మల్ని మాట్లాడద్దండి సార్, దయచేసి జనరల్ గారు తెలియజేసుకుంటున్నా. దయచేసి మీరు యథావిధిగా మీరు ఇచ్చిన మాట ప్రకారం ఆ 30% 30% వేతనాలు ఏవైతే ఉన్నాయో అవి పెంచి ఇచ్చి మమ్మల్ని కూడా అక్కడిని చేర్చుకుని విధులు హాజరవడానికి మేము సిద్ధంగా ఉన్నాం సార్. మమ్మల్ని చులకన చేసి మాట్లాడుతున్నాం, మమ్మల్ని టార్గెట్ చేసి మాట్లాడుతున్నాం. ఇది మీకు సబబు కాదు, మీ ఉన్నతనానికి కాదని చెప్పేసి ఈ విధంగా మీకు తెలియజేసుకుంటున్నాము. మీరు మాట్లాడండి. 13 రోజులు అవుతుంది మేము నిరసన తెలియబట్టి దాని నిరసన దాన్ని స్థాయిగా మార్చారు పెద్దలు. మాకు ప్రొడ్యూసర్ అనే వాళ్ళు రైతులు సార్, మేము కార్మికులం సార్, మేము కూలీలము, ప్రొడ్యూసర్ రైతు సార్. రైతుకు ఒక ప్రొడ్యూసర్ అనే కూలీ ఒక రైతు అనే వ్యక్తి కూలీతో నష్టపోయిన అనేది ఎంత నిజమో ఇక్కడ ప్రొడ్యూసర్ గారు మా వర్కర్స్తో నష్టపోయామని తెలియడం కూడా అంతే సార్. ఎందుకంటే కొంతమంది ప్రొడ్యూసర్స్ మేము ఈ వర్కర్స్ వల్ల జీతాలు పెంచిన దాని వల్ల మేము నష్టపోతున్నాము అని తెలియజేస్తున్నారు సార్. అది శుద్ధ అబద్ధం సార్. వాస్తవానికి అయితే ప్రొడ్యూసర్ నష్టపోతున్నది వాస్తవమే. ఒక ప్రొడ్యూసర్ మాత్రము రైతు లాంటి వాడు సార్, మేము కూలీ లాంటి వాళ్ళం సార్. మేము ఏదైతే రైతు కూలీ ఇస్తాడో, మేము పంట చేల్లో వెళ్తే కూలీ ఇస్తాడో, మేము అలాంటి కూలీ వాళ్ళమే సార్. మా నుంచి ఏ ప్రొడ్యూసర్ కూడా నష్టపోయాడనే సంగతి మాకు తెలియదు సార్. ఎందుకంటే మీరు సరైన పంట వేస్తేనే ఒక రైతు సరైన పంట వేస్తేనే అతని దిగుబడి వస్తుంది సార్. ఇక్కడ ప్రొడ్యూసర్ కూడా స్కిల్తో వచ్చేసి ఆ స్టోరీ లైన్ కానీ అని సరైన తీసుకుంటే ఎవరు కూడా నష్టపోరు సార్. కనుక దయచేసి ఒక కార్మికుని వల్ల చిన్న సినిమాలు కానీ పెద్ద సినిమాలు కానీ ఏది కూడా నష్టపోవండి. మా కార్మికులతో విషయంలో ఎప్పుడు మేము వేతనాలు పెంచిన ప్రతిసారి కార్మికుల వల్ల నష్టపోతున్నామని చెప్పేసి 2-3 ప్రెస్ మీట్ పెట్టడము, పలానా డ్రైవర్స్ యూనియన్ వాళ్ళు మాకు నష్టం కూడుతుందని చెప్పి తెలియజేస్తున్నారు సార్. ఒక ప్రొడ్యూసర్ చెప్తారు సార్, మా ఒక డ్రైవర్స్ యూనియన్ 5 లక్షల నుంచి 6 లక్షల వరకు మెంబర్షిప్ ఇస్తుంది అంటారు సార్. మా ఇక్కడ ఎన్ని ఇస్తున్నాం సార్, ఎన్ని పథకాలు ఇస్తున్నాం సార్, గవర్నమెంట్తో సమానం ఇస్తున్నాం సార్. ఇప్పుడు గవర్నమెంట్ కళ్యాణ లక్ష్మి కానీ ఇవి ఉన్నాయి సార్. సార్ చూడండి సార్, చూపించండి, ఇది మీడియాకు తెలియజేయండి సార్. ఇది ఒకసారి చూడండి సార్. ఇవి అలాంటి కాకుండా ఇప్పుడు మా మెంబర్షిప్ గురించి మాట్లాడుతున్నారు సార్. ఫిలిం నగర్ కల్చరల్ క్లబ్ సార్, మాకు ఎంట్రీ లేదు సార్. దాంట్లో రాజకీయ నాయకులు సార్ 28 లక్షల నుంచి మెంబర్షిప్ ఇస్తున్నారు సార్. మా మెంబర్షిప్ మీద మీరు మాట్లాడుతున్నారు సార్. సార్ ఫిలిం నగర్ కల్చరల్ క్లబ్లో మా 24 క్లబ్లలో ఏ ఒక్కరికి కూడా ఎంట్రీ లేదు సార్. మరి వాళ్ళు ఎలా ఇస్తారు సార్ 28 లక్షలతో మెంబర్షిప్? మా మెంబర్షిప్ మీద పడ్డా సార్. ఈ రోజు మేము అన్ని సంక్షేమ గవర్నమెంట్తో పోటీపడి మేము ఇస్తున్నాం సార్. మా కార్మికులు చనిపోతే 11 లక్షల రూపాయలు, ఎవరైనా రిటైర్మెంట్ చేసుకుంటే 20 సంవత్సరాలు పనిచేస్తూ రిటైర్మెంట్ చేసుకుంటే 8,50,000, 25 సంవత్సరాలు చేస్తే 8,50,000తో పాటు ఒక ఉంగరం పెడుతున్నాం సార్. ఒక సభ్యుడు అనారోగ్యానికి గురైతే లక్షలు ఎంతైనా సరే, ఎన్ని లక్షలైనా సరే అతను బతికించుకునే ఏర్పాటు చేస్తున్నాం సార్. ఒక సభ్యుడు కుమారుడు 10th క్లాస్లో 9% పాస్ అయితే, కుమారుడు కానీ విద్యార్థిని కానీ పాస్ అయితే 15,000 రూపాయలు ఇస్తున్నాం సార్. ఒక తల్లిదండ్రులు చచ్చిపోతే 10,000 మట్టి ఖర్చులు ఇస్తున్నాం సార్. ఒక సభ్యుడు చనిపోతే 10,000, 20,000 మట్టి ఖర్చులు ఇస్తున్నాం సార్. ఒక సభ్యుడు చనిపోతే 11 లక్షలు ఇస్తున్నాం సార్. గవర్నమెంట్ కూడా ఈ పథకాలు మేము ఇస్తున్నాం సార్. ఎందుకు సార్ మా మీద ఇలా నేర్చుకున్న ప్రొడ్యూసర్లు సార్? సీనియర్ ప్రొడ్యూసర్ ఎవరు కూడా మా మీద మాట్లాడలేదు సార్. నిన్న మొన్న వచ్చిన వాళ్ళు మాట్లాడుతున్నారు సార్. వాళ్ళు మరి ఎందుకు మాట్లాడుతున్నారో మాకు కూడా అర్థం లేదు. దాన్ని చూసి ఈ మధ్యన ఒకరిద్దరు కూడా నిన్న కూడా మాట్లాడారు. డ్రైవర్ సోదరులు చాలా మంది అన్యాయం చేస్తున్నారు, దొంగతనం పాల్పడుతున్నట్టు సార్. మేము ఒకటే సార్, మేము ఈ సినిమా అయిపోతే ఇంకో సినిమాకి వెళ్తాం సార్. ఎందుకంటే మా మీద మచ్చ లేకుండా మేము పనిచేస్తాం సార్. ఎందుకంటే ఒక్కొక్క హీరోయిన్కి ఒక్కొక్క డ్రైవర్ ఉన్నాడు సార్. ఆమె ఒక హీరోయిన్ చెన్నైకి వెళ్ళి బయలుదేరినట్టు ఒక డ్రైవర్కి ఫోన్ చేస్తారు సార్. నమ్మకం సార్. ఎందుకంటే సొంత సోదరుతో పాటు సొంత అన్న తమ్ముళ్ళగా తల్లిదండ్రులగా ఒక డ్రైవర్ సోదరుడు చూసుకుంటారు సార్. ఇక్కడ ఉన్న డ్రైవర్ సోదరులు అంతా ప్యాన్ ఇండియా డ్రైవర్ సార్. వీళ్ళంతా ఈరోజు ప్యాన్ ఇండియా సినిమా వచ్చిందంటే వీళ్ళంతా కష్టం వీళ్ళంతా ఉన్నారు సార్. దాంట్లో ప్రతి ఒక్క డ్రైవర్ సోదరుని కష్టం సార్. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి సార్, మా డ్రైవర్ సోదరు వెళ్తారు సార్. ఆ పాన్ ఇండియాలో మేము కూడా భాగస్వామ్యం సార్. కనుక మమ్మల్ని విడదీసేయాలని ప్రయత్నం చేస్తారు సార్. ఈరోజు 35 సంవత్సరాల నుంచి మా ఇండస్ట్రీ ఉంది సార్, డ్రైవర్స్ యూనియన్ ఇండస్ట్రీ. దానికి ముఖ్య భూమిక దాసనారాయణ గారు, రామానాయుడు గారు అన్ని యూనియన్లను కూర్పి 24 యూనియన్లను తయారు చేయడం జరిగింది సార్. ఈరోజు ఆ 24 యూనియన్లను చీర్చాలని చూస్తున్నారు సార్. ప్లీజ్ దయచేసి మీడియా మిత్రులకు మా కార్మికుల ద్వారా తెలియజేస్తున్నాము. ఎందుకంటే మాకు వచ్చే 1195 నుంచి 30% పెంచమని చెప్తే ఇంత రాద్ధాంతం చేస్తుంది సార్.
మేము కార్మికులు మేము రైతు ప్రొడ్యూసర్ ఎలా రైతు మేము కూలీలం సార్, అంతేగాని మా కార్మికుల వల్లనే మేము మీ సినిమాలు నష్టపోతున్నాయని చెప్పారు సార్. ఇంకా 10% కూడా మేము తగ్గించుకొని రెడీ ఉన్నాం సార్. ఎందుకంటే మేము మీరు 10 మంది పెట్టే దగ్గర 20 మంది పెట్టుకొని 10 వెహికల్స్ పెట్టుకునే దగ్గర 20 కార్లు పెట్టుకోమని మేము చెప్పామా సార్? మీ చేతుల్లో ఉంది కదా సార్, అది మాదేమైనా బాధ్యతరా సార్? మాకు ఇచ్చే 1195 నుంచి పెంచి ఇవ్వండి అని చెప్తున్నాం సార్. మా సెక్రటరీ గారు చెప్పినట్టు రాత్రి 3 గంటలకు వెళ్ళిపోతాం సార్, 11 రాత్రి 12 1 గంటలకు వెళ్తాం సార్, 1195 వస్తుంది సార్. దాంట్లో 6 to 6 మళ్ళీ దాంట్లో గ్రేస్ పీరియడ్ ఉంది సార్. ఇప్పుడు మాకు 9 to 9 చేస్తే మేము 500 రూపాయలు ఇంకా నష్టపోతాం సార్. మీ పెంచి ఇచ్చినా కూడా మేము నష్టపోతాం సార్. కనుక దయచేసి మా మీడియా తర్వాత తెలియజేసిన ప్రొడ్యూసర్లందరికీ ప్రతి ఒక్కరు కూడా సార్ మా కష్టం తెలియజేసుకొని మాకు సరైన వేతనం పెంచాలని మనవి చేస్తున్నాము. ఎందుకంటే చాలా మంది ఇక్కడ చాలా ఈ అనారోగ్యం గురవుతున్నారు సార్. సమయానికి ఇంటికి వెళ్ళక తినక సమయానికి తినక ఎంతో మంది అనారోగ్యం గురైపోయి హాస్పిటల్ పడి షుగర్కు బీపీకి ఇదవుతున్నారు సార్. కనుక దయచేసి పెద్దలకు ప్రొడ్యూసర్లకు మా యొక్క విన్నపమే సార్, మా ఫెడరేషన్ పెద్దలు ఏదైతే మీ ద్వారా చర్చలకు వస్తున్నారో ఈ 1-2 రోజుల్లో మీరు చర్చలు సానుకూలంగా స్పందించి మాకు వేతనాలు పెంచాలని మనవి చేస్తున్నాం సార్. మొన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా ఢిల్లీలో ఒక మాట చెప్పారు సార్. ఈ విశ్వనగరంలో బతకాలంటే 40% కాదు 50% ఇచ్చినా తక్కువనే అని చెప్పారు. మళ్ళీ మేము చర్చలకు వెళ్తే మాట్లాడితే అక్కడ వచ్చి ఒక మాట మార్చారు సార్. నేను దిల్రాజు గారు పంపిస్తున్నాను, దిల్రాజు గారు చెప్పారని సార్. అక్కడ మాట్లాడింది వేరు సార్, మొన్న మేము వెళ్ళిన దాంట్లో వేడింది సార్. కనుక దయచేసి వెంకటరెడ్డి గారు, మినిస్టర్ గారు, మీరు కూడా మా బాధను అర్థం చేసుకొని మీరే చెప్పారు ఈశ్వరవరంలో బతకాలంటే 30% కాదు 50% ఇచ్చినా తక్కువనే మీరు చెప్తున్నారు కాబట్టి మీ మాట గౌరవిస్తున్నాం సార్. మీరు ఏదైతే ఢిల్లీలో ఉండి చెప్పారో ఆ మాటకే కట్టుబడి ప్రొడ్యూసర్లను పిలిపించి మాకు 30% కాదు 50% కాదు ఎంతలో ఈశ్వరంలో బతకాలంటే ఏ విధంగా పెరగాలో ఆ విధంగా పెంచి ఇప్పించండి సార్. అలాగే ఇప్పుడు నేను మా మెంబర్షిప్ గురించి చెప్పాను సార్. విశ్వప్రసాద్ గారు 6 లక్షలు 7 లక్షలు తీసుకుంటామని చెప్తున్నారు సార్. 6 లక్షలు తీసుకున్నా మేము సంక్షేమ పథకాలు ఏది ఉన్నాయో మీకు తెలియజేస్తున్నాం సార్. ప్రతి ఇష్టం గవర్నమెంట్తో పోటీపడి మేము మా పథకాలు ఇస్తున్నాం సార్. ఈ పథకాలన్నీ మేము చదివి వినిపిస్తాం సార్. అంటే నాకు ఆ విషయం సార్ పెద్ద ప్రొడక్షన్కి అయితే 40-50 వెహికల్స్ పెడతారు సార్ వాళ్ళు. సార్ వాళ్ళ ఓన్ వెహికల్ నుంచి 1-2 పెట్టుకుంటారు సార్, పెట్టుకోవచ్చు. దాని మీద కూడా మన రివర్స్ ఉంటారు సార్. అందుకోసం మేము మిగతా వెహికల్స్ కూడా ఏది చేసుకున్నా ప్రొడ్యూసర్ చేతుల్లో ఉంటుంది సార్. మేము 10 దినాలు పెంచుకోమని మేము చెప్తామా సార్? మీరే 10 దినాలది 25 రోజులు 30 రోజులు పెట్టుకుంటారు. సంవత్సరాలు చేస్తే మీకు నష్టపోతే మీరు ఏం చేస్తారు సార్? దానికి కార్మికులకు బాధ్యత కాదు సార్ కదా సార్? మేము బాధ్యత కాదు కదా సార్? ఎన్ని వెహికల్స్ ఓన్ వెహికల్స్ పెట్టుకోవచ్చు. వాళ్ళు మీరు అడ్డుకుంటున్నారు, మా ప్రొడక్షన్ నుంచి మేము ఏం పెట్టుకోలేకపోతున్నాము, మా డ్రైవర్ కూడా పని లేకుండా చేస్తున్నారు. అంతంత పెట్టి మా డ్రైవర్ 5 లక్షల రూపాయలు 8 లక్షల మెంబర్షిప్ ఉంది, అంత పెట్టలేని పరిస్థితి. కాకపోతే ఇప్పుడు ఎన్ని వెహికల్స్ పెట్టుకోవచ్చు సార్? ఇప్పుడు వాళ్ళు మనకైతే 3 సంవత్సరాలకు ఎప్పుడైతే అగ్రిమెంట్ చేస్తారో అదే అగ్రిమెంట్లో మీరు అడిగిన అంశం కూడా ఉంది. మేమేం తెలియజేసుకుంటున్నామంటే మీ సొంత వాహనాలు అంటే మీరు ఇప్పుడు మన ప్రొడ్యూసర్ గారు ఉన్నారు, ప్రొడ్యూసర్ గారు ఫ్యామిలీనో వాళ్ళ బంధుమిత్రులు వస్తుంటారు. వాళ్ళు సొంత వాహనాలు వస్తే మేము ఏ వాహనాన్ని కూడా ఇంతవరకు ఆపలేదు సార్. మేము ఎక్కడ అభ్యంతరం తెలపలేదు. మేము అభ్యంతరం దేనికి తెలుపుతామంటే సార్, ఇప్పుడు ఒక సినీ కళామంతాన్ని నమ్ముకునే ఒక డ్రైవర్స్ యూనియన్ ఉంది. మేము ఇప్పుడు మా వాహనం తీసుకుని వెళ్ళి నడుపుకుంటే మాకు 10 రూపాయలు వస్తాయి. దయచేసి మీరు సొంత వాహనాలు పెట్టుకుని టెక్నీషియన్స్ని కూడా అంటే ఇప్పుడు సినిమాకి పనిచేస్తున్న మన కార్మికులను కానివ్వండి, సాంకేతిక నిపుణులను కానివ్వండి, మీ వాహనాలు తరలించి మా కొట్టద్దని అభ్యంతరం వ్యక్తం చేసుకుంటున్నామే తప్ప మీ సొంత పనికి మీరు సొంతంగా వస్తే వాళ్ళు ఎన్ని వాహనాలు వచ్చినా మాకు అభ్యంతరం లేదండి. మేము దానికి ఎందుకు అభ్యంతరం తెలిపే హక్కు మాకు ఎక్కడుంది? మీరు ఇదే దాంట్లో మీరు కూడా మా బండిలో రాండి అని మేము ఎక్కడ అంటలేము. ఎవరిని ఆపలేదు, అలాంటి ఆపిన దాఖలాలు కూడా లేవు. వాళ్ళు ఊరికనే చెప్తున్నారు మమ్మల్ని అడ్డుకుంటారంటే మేము ఎప్పుడు అడ్డుకుంటున్నామంటే ఒక ప్రొడ్యూసరు అతనే సొంతంగా ఒక 10 వాహనాలు తెచ్చుకొని ప్రొడక్ట్ మన కార్మికులను కూడా దాంట్లో తరలించడం అంటే మేము చేసే పని కూడా మీరు సొంత వాహనాలు తెచ్చి చేయకూడదు అనేది మా అభ్యంతరణ. అంతే తప్ప వాళ్ళు 20 వాహనాలు తెచ్చుకొని తిప్పుకోండి అంటే వాళ్ళ సొంతంగా తీసుకుంటే మేము ఎవరిని ఆపట్లేదు. అడుగుతున్నాం ఎవరిది బండి కంపెనీ పేరు మీద ఉందా, ఓకే మేము అభ్యంతరం తెలిపట్లే. ప్రొడ్యూసర్ గారిదే అభ్యంతరం తెలిపట్లే. అలాగా ప్రొడ్యూసర్ గారి పేరు చెప్పి బ్యానర్ పేరు చెప్పి వాళ్ళ అనుచరులు ఇది కంపెనీ బండి అని చెప్పేసి దొంగచాటుగా చెప్పుకుంటుంటే 100% అడ్డుకుంటాం కూడా. ఎందుకంటే ఇప్పుడు
ఇప్పుడు సార్ మీరు ప్రొడక్షన్ హౌస్ నుంచి మీరు తిప్పుకోండి, మిమ్మల్ని బాధపడతలే, ఎక్కడ అడ్డుకుంటలేము, మీకు అడ్డుకునే హక్కు మాకు లేదు. కానీ ప్రొడక్షన్ హౌస్ పేరు చెప్పి, ప్రొడ్యూసర్ పేరు చెప్పి, వాళ్ళ అనుచరులు కొంతమంది మాలో మా 24 క్లబ్లో కొంతమంది వాళ్ళు కూడా కంపెనీ పేరు చెప్పుకోవడం, దొంగచాటుగా నాన్ కార్డ్ డ్రైవర్ని పెట్టుకొని తిప్పుకోవడం. ఇప్పుడు ఇక్కడ మీరు అన్నారు, ఇందాక క్వశ్చన్ వేశారు మన పాత్రికేయ మిత్రులు, 5 లక్షలు తీసుకుంటున్నారంట అని. ఇందాక మన అధ్యక్షులు వారు తెలియజేశారు. దీన్ని మళ్ళీ క్లుప్తంగా 2 మాటలు మీకు క్లోజ్ చేస్తా క్లారిటీగా మీకు అందరికీ. 5 లక్షలు మేము తీసుకుంటున్నానంటే మేము వాళ్ళని పిలిచి మీరు 5 లక్షలు తీసుకుని రాండి, మా సభ్యత్వం తీసుకుని అని ఏ సభ్యుని మేము మరి బతిమలాడతలేం, డిమాండ్ చేస్తలేం, పిలుస్తలేమన్నా. వాళ్ళే డ్రైవర్స్ యూనియన్ అంటే మాకు భరోసా. డ్రైవర్స్ యూనియన్లోకి వెళ్తే మాకు చాలా సంక్షేమ పథకాలు ఉన్నాయి. భారతదేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇయని సంక్షేమ పథకాలు డ్రైవర్స్ యూనియన్ ఇస్తుంది, మా యూనియన్ ఇస్తుంది, నా డ్రైవర్స్ యూనియన్ ఇస్తుంది అనే నమ్మకంతో వాళ్ళు వస్తున్నారు తప్ప సార్ మేము ఏమైనా 5 లక్షలు తీసుకున్నా అండి, 3 లక్షలు తీసుకున్నాండి అని లేదు. వాళ్ళు ఇచ్చే 5 లక్షలు కూడా, 3 లక్షలు కూడా, 2 లక్షలు కూడా సంక్షేమ నిధిలో జమ చేస్తున్నాం సార్. అది కూడా సంక్షేమ నిధిలో జమ చేసి సంక్షేమ పథకాలు ఇందాక చెప్పినట్టు భారతదేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇయనన్ని సంక్షేమ పథకాలు ఒక్క డ్రైవర్స్ యూనియన్ ఇస్తుందని చెప్పేసి సగర్వంగా నేను తెలియజేసుకుంటున్నా. కాకపోతే చిన్న ఇప్పుడు దీంట్లో రాసిన అన్ని వాస్తవాలు మీరు లేచి ఏ 24 క్రాఫ్ట్లో ఎవరిని అడిగినా చెప్తారు, మా సభ్యులను అడిగినా చెప్తారు. తర్వాత మీరు అడగండి, ఒకటోటిగా మీకు సింపుల్గా చదివినిపిస్తాను చూడండి అన్న. మాకు వచ్చే సంక్షేమ నిధిలో మేము మా సభ్యుల సంక్షేమం కొరకు ఖర్చు పెట్టేది, ఒకటి మా డ్రైవర్స్ యూనియన్లో సభ్యులు అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ పెళ్లి జరిగితే మా డ్రైవర్స్ యూనియన్ తరఫున 25,116 కళ్యాణ లక్ష్మి అనుకోండి, షాదీ ముబారక్ అనుకోండి, పెళ్లి కానుక అనుకోండి, పేర్లు ఏదైనా ఇచ్చేది 25,116 ఇస్తున్నాం. రెండోది మా డ్రైవర్స్ యూనియన్ ఎవరైనా వాళ్ళ పిల్లలు 10వ తరగతిలో 90% మార్కులతో ఉత్తీర్ణతలైతే విద్యార్థి కానీ విద్యార్థిని కానీ వాళ్ళకి సగర్వంగా ఇక్కడ నెల నెల మేము జరుపుకునే సర్వసభ్య సమావేశంలో దాదాపు 500-600 మంది సమక్షంలో గర్వంగా వాళ్ళకు ఒక షాలో కలిపి సత్కరించి 15,000 రూపాయలు చెక్ అందజేయడం జరుగుతుంది. ఎందుకంటే ప్రోత్సాహం. అరే నేను 10th క్లాస్ పాస్ అయితే మా యూనియన్లో మా నాన్న ముందర తీసుకెళ్లి షాలో కప్పి 15,000 రూపాయలు చెక్ తీసుకుంటే నాకు చాలా గర్వంగా ఉందని చెప్పి ఇంకొక విద్యార్థులు కూడా ప్రోత్సాహంతో ముందుకెళ్లి బాగా చదువుకుంటారు. ఇలా రేపు విద్య ఉంటేనే మన జీవితం, డబ్బు ఎంతున్నా వేస్ట్, మనం కోట్ల ఆస్తి మన పిల్లలకి ఇచ్చినా కూడా ఉపయోగం లేదు, బాగా చదువుకుంటే అదే కోట్ల ఆస్తి సమానం, మన గర్వకారం అనే ఉద్దేశంతో పిల్లల్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో మా మాజీ లీడర్లు పెట్టిన ఈ పథకం అండి. 15,000 రూపాయలు అందజేయడం జరుగుతుంది. ప్లస్ ఇంకోటి మూడోది మా సభ్యులు కుటుంబ సభ్యులు మా సభ్యుల కుటుంబంలో ఎవరైనా తల్లి తండ్రి భార్య ఎవరైనా చనిపోతే వాళ్ళ మట్టి ఖర్చుల నిమిత్తం అంత్యక్రియల నిమిత్తం కూడా 10,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే మా సభ్యుడు చనిపోతే 20,000 రూపాయల అంత్యక్రియల నిమిత్తం ఇవ్వడం జరుగుతుంది. ఇంకో విషయం చేసుకుంటే చనిపోయిన సభ్యునికి కుటుంబానికి వాళ్ళ భార్యని పెళ్లి కాక వాళ్ళు చనిపోతే తల్లి తండ్రులను పిలిపించి 11 లక్షల రూపాయలు చెక్ అందజేయడం జరుగుతుందండి. ఒక విషయం గుర్తు చేసుకోండి, 2 లక్షలు 3 లక్షలు 4 లక్షలు కట్టేస్తారు. టైం బాగలేదు, రోడ్డు మీద బతుకులు మావి, ఏ క్షణాన చనిపోతాడు తెలియదు. నిన్న కట్టాడు, టైం బాగలేక రేపు ఎల్లుండో చనిపోయినా కూడా కట్టిన 3 లక్షలు 4 లక్షలు అంటున్నారు మీరు, 11 లక్షలు ఇస్తున్నాం. ఈ 3 లక్షల్లో 11 లక్షలు 3 తీసేస్తే వచ్చే 8 లక్షలు ఆఫీస్ ఉన్న సంక్షేమ నిధి నుంచే కదా మేము ఇచ్చేది, కాదా? ఎక్కడి నుంచి వచ్చి ఇస్తున్నాం మేము? ఎక్కడ దీనివల్ల ఉపయోగపడుతుంది? ఆఫీసు సంక్షేమ నిధిలో జమ చేసి ప్రతి రూపాయి కూడా సంక్షేమ నిధి నుంచి తీసి ప్రతి సభ్యునికి కష్టం వచ్చినా నష్టం వచ్చినా సంక్షేమ నిధి నుంచి వాడుతున్నాం తప్ప మేము 5,000 3 లక్షలు 4 లక్షలు తీసుకుని ఎవరు దోచుకోలేదు సార్, ఎవరు దొంగలు కాదు. ఇంకో విషయం చెప్తున్నా, ఒకవేళ 20 సంవత్సరాల సభ్యుడు మన సర్వీస్ చేస్తుంటే డ్రైవర్స్ యూనియన్లో అతను 20 సంవత్సరాలు మీరు సర్వీస్ చేశారు, వెళ్తున్నప్పుడు మా తండ్రి ఇన్ని సంవత్సరాలు ఫలానా యూనియన్లో ఆఫీస్ పనిచేశాడు, రిటైర్ అయిన తర్వాత దాదాపు 8.5 లక్షల రూపాయలు ఇస్తున్నామన్నా మేము 20 సంవత్సరాలు సర్వీస్ చేసిన సభ్యునికి. ఏ ప్రభుత్వం ఇస్తుంది చెప్పండి? గవర్నమెంట్తో పోటు పడి గవర్నమెంట్ కన్నా ఎక్కువ డబ్బులు 8.5 లక్ష. ధైర్యంగా మా నాన్న రిటైర్మెంట్ అయితే 8.5 లక్షల రూపాయలు చెక్ వస్తుంది. ఆ 8.5 లక్ష పిల్లల పెళ్లికో మన చదువుకో ఏదో విధంగా ఆర్థికంగా ఉపయోగపడుతుంది. 8.5 లక్ష బ్యాంకులు వేసుకొని బ్యాంకు నుంచి వచ్చే ఆ ఇంట్రెస్ట్ అయినా సరే వాళ్ళు మిగతా బతికేస్తారనే ధైర్యంతో ముందుకెళ్తున్నారు మా సభ్యులు. అలాంటి సంక్షేమ పథకం చేస్తున్నారు, అది కూడా మీరు గుర్తుంచుకోవాలి. అలాగే 25 సంవత్సరాలు సర్వీస్ చేసిన మన సీనియర్ సభ్యునికి 8.5 లక్ష డబ్బుతో పాటు 1/2 తులం బంగారం ఇచ్చి పంపిస్తున్నాం సార్. అదే 1/2 తులం బంగారం ఇవాళ రేపు బంగారం అంటే కొండంత రేట్లు వెళ్ళినాయి. 1/2 తులం బంగారం అంటే దాదాపు 60,000 రూపాయలు సార్. అంటే 8.5 లక్షతో పాటు ఇంకొక 60 అంటే దాదాపు 9 నుంచి 10 లక్షల లోపు వాళ్ళకు కూడా సంక్షేమ నిధి నుంచి అందజేయడం జరుగుతుంది సార్. ఇంకో విషయం సార్, ఎవరైనా సభ్యులు మా డ్రైవర్స్ యూనియన్ సభ్యులు ప్రమాదవశాత్తు అనారోగ్యం కారణంగా ఏమైనా ప్రాబ్లం వస్తే
లక్ష నుంచి దాదాపు 10 లక్షల వరకు అయినా సరే ఖర్చు పెట్టుకొని మా సభ్యుడు బతికి రావాలి, డబ్బుతో మాకు ఏం పెద్ద ప్రాబ్లం లేదు, 10 కాకపోతే 20 లక్షలు కూడా పెడదాం, ఫస్ట్ సభ్యుని బతికించుకుందాం, బతుకుంటే ఈ రోజు కాకపోతే రేపు కొంచెం కొంచెం చెల్లించుకుంటాడు ఆఫీస్కి, అతని హక్కు కాకుండా మిగతా డబ్బునని చెప్పేసి ఎక్కడ కూడా దీనికి షరతులు వర్తించకుండా సభ్యుడు బతికించాలనే విధంగా మేము సంక్షేమ నిధి నుంచి 1 లక్ష నుంచి 10 లక్షలు ఖర్చు పెట్టిన చరిత్రలు కూడా ఉన్నాయి సార్ ఈ డ్రైవర్స్ యూనియన్ ఆఫీస్కి. అది కూడా మీరు గుర్తుంచుకోవాలని తెలియజేసుకుంటున్నాం. ఇంకో విషయం సార్, మా యూనియన్ పనితీరును చూసి చాలామంది హీరోలు, లెజెండ్ డైరెక్టర్లు, చాలామంది ఎడిటర్లు, పెద్ద పెద్ద సీనియర్ మన ప్రొడ్యూసర్లు అందరూ వచ్చేసి మన ఆఫీస్కి వచ్చి మమ్మల్ని ప్రశంసలతో ముంచెత్తి చాలా మంచి పనులు చేస్తున్నారయ్యా, మీ డ్రైవర్స్ యూనియన్ అనేది వినడానికే మేమేదో చిన్న అనుకున్నాం, ఇన్ని సంక్షేమ పథకాలు ఉన్నాయా, ఏ ప్రభుత్వంలో లేదు, దాదాపు మేము ప్రొడ్యూసర్లు కూడా అన్ని లేవు కదా అని చెప్పి కొంతమంది ప్రొడ్యూసర్లు మాట్లాడిపోయిన రోజులు కూడా ఉన్నాయండి. ఇంకో విషయం చెప్తున్నా మీకు, మన డ్రైవర్స్ యూనియన్ పనితీరుని మెచ్చుకొని మన హీరో అలీ గారు, డాక్టర్ హీరో అలీ గారు, అరే మీరేన్ని సంక్షేమ పథకాలు చేస్తుంటే నా నుంచి కూడా మీకు ఏదన్నా సహాయం చేయాలనిపిస్తుందని చెప్పేసి అమ్మాయి, మన డ్రైవర్ సభ్యుని అమ్మాయికి పెళ్లి అయితే 10,116 దాదాపు 150 నుంచి 200 మంది పైగా అందించిన ఘనత అలీ గారికి ఉంది. ఈ పాత్రికేయ సమావేశంలో అలీ గారికి మీ పాదాభి వందనాలు సార్ అలీ గారు. అలాగే మన డైరెక్టర్, గ్రేట్ డైరెక్టర్, లెజెండరీ డైరెక్టర్ బోయపాటి శ్రీనివాస్ గారు ఆఫీస్కి వచ్చి చాలాసార్లు ఇన్ని సంక్షేమ పథకాలు ఉన్నాయి, బాగుంది, ఇలాగే ముందుకెళ్తుంది, ప్రతి సంవత్సరం మేము ఏ మంచి కార్యం చేసినా కూడా మన బోయపాటి శ్రీనివాస్ గారు, మన తమ్మారెడ్డి భరద్వాజ గారు, ఆలీ గారు, సుమన్ గారు, మన చంటి గారు, ఎడిటర్ చంటి గారు, ఇలా చాలా మంది ప్రముఖులు మన డ్రైవర్స్ యూనియన్ ఆఫీస్కి వచ్చి మేము వెనకున్నాం, మీరు ఏం మంచి పని చేసినా వెనక మేము ఉంటాం, మీకు ఏమైనా ఈ సహాయ నిధులు ఏమైనా తక్కువ వస్తే మమ్మల్ని ఆశ్రయించండి, మేము కూడా మా ఇంత సహాయం చేస్తామని ఇంతమంది పెద్ద పెద్ద మనుషులు వచ్చి డ్రైవర్స్ యూనియన్కి వస్తున్నారంటే మేము మాఫియానో దొంగలైతే వాళ్ళు వచ్చేవారా సార్? అది కూడా మీరు గుర్తించేసుకొని మమ్మల్ని దయచేసి మీరు నిందించకుండా మీరు మాకు ఇచ్చిన మాట ప్రకారం 30% ఎలాంటి షరతులు లేకుండా వేతనాలు పెంచేస్తే మీకు సార్ ఈ జన్మంతా రుణపడి ఉంటాం సార్. కాబట్టి పాత్రికేయ మిత్రులకి, ఇక్కడికి ఇచ్చేసిన వాళ్ళకి, మీ సమయాన్ని వెచ్చించుకొని వచ్చిన సోదరులందరికీ కూడా పేరు పేరున చేతులు జోడించి నమస్కరించుకున్నాం సార్. ఏమైనా తప్పుగా మాట్లాడంటే పెద్ద మనుషులు క్షమించగలరని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం సార్. సార్ ఒక విషయం, ఇప్పుడు కార్యాచరణ మేము క్లియర్ చెప్పడానికి 24 క్రాఫ్ట్లో ఒక క్రాఫ్ట్ సార్ మాది. మా కార్యాచరణ క్లియర్గా చెప్పడానికి ఫెడరేషన్ పెద్దలు అధ్యక్షులు అనిల్ గారు, కోశాధికారి అమీరాజు గారు, మన కోశాధికారు మన అలెక్స్ అన్న గారు ఉన్నారు. కాబట్టి ఫెడరేషన్ పెద్దలు అందరూ కలిసి వాళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళు ఏదైతే నిర్ణయం తీసుకుంటారో దానికి తూచా తప్పకుండా వాళ్ళ మాటని గౌరవించి వాళ్ళ వెనక మేము ఉండి ఎక్కడ దాకా నడవడానికైనా సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటున్నాం. అయితే సార్ వాళ్ళకి పెంచట్లేదు, వీళ్ళకి పెంచట్లేదు కాదు, మేము కార్మికుల యూనియన్లు 13 ఉన్నాయి సార్ 24 క్రాఫ్ట్లో. మేమేమి కోరుకుంటామంటే సార్ 10 మంది యూనియన్లతో మాకు ప్రాబ్లం లేదు, 1500 లోపు 2000 లోపు ఉన్న జీతభత్యాలు పెంచడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అది కూడా సంవత్సరానికి 15%, మళ్ళీ 5 అన్నారు. మేము దానికి సమ్ముఖం లేదు సార్. యథావిధిగా మీరు ఎప్పుడు ఎలా చేస్తారో అలాగే 30%లో ఏం తగ్గకుండా పెంచేస్తే మేము విధులు హాజరవడానికి సిద్ధంగా ఉన్నాం. అలాగే పెంచిన వేతనాలు 13 మందికి కూడా సమానంగా పెంచాలన్నదే మా అభ్యర్థన తప్ప వేరేది లేదు. విభజించద్దు, పాలించద్దు సార్. 13 నెలల్లో ముగ్గురిని పక్కన పెట్టండి, మీ 10 మందికి పెంచుతున్నామంటే వాళ్ళు మాతో పాటు అన్నదమ్ములా కలిసి ఇన్ని సంవత్సరాలు మేము కష్టపడి ఒక కళామ తల్లి ఒడిలో బతికాం కాబట్టి వాళ్ళని మమ్మల్ని విడిదీద్దండి అని చెప్పేసి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. డ్రైవర్స్ యూనియన్లోన 1000 మంది సభ్యులు ఉన్నాం సార్. సార్ ఇప్పుడు మేము ఎక్కడ కూడా వాళ్ళకి అభ్యంతరం తెలపలేదు, అలాంటి వాళ్ళు ఇంతవరకు మాకు రాలేదు సార్. ఇప్పుడు దాదాపు జరుగుతున్నాయి భూప్రపంచంలో, ఫ్లైట్లు తోలుతున్నారు, మెట్రో ట్రైన్లు తోలుతున్నారు, ఆటోలు, లారీలు, బస్సులు తోలుతున్నారు సార్. వాళ్ళు కూడా సముతగా ఉండి ఇక్కడ వచ్చి మేము కూడా బతుకుంటాం, పని చేసుకుంటాం, ఇక్కడున్న పరిస్థితులను బట్టి వాళ్ళు నచ్చి మెచ్చి వచ్చి పని చేసుకుంటే మాకు ఎక్కడ అభ్యంతరం లేదు, మేము ఎక్కడ అభ్యంతరం తెలపలేదు సార్. వెల్కమ్ 100%. మా అక్క చెల్లెమ్మలాగా చూసుకుంటాం. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే మేము ఎక్కడ అడ్డుకోలేదు సార్. అలాంటి పరిస్థితి రాలే, వస్తే వెల్కమ్ సార్. ఇక్కడ సినిమా ఇండస్ట్రీలో డ్రైవర్ పరిస్థితి ఏందో తెలిసి వాళ్ళు నచ్చి మెచ్చి వచ్చి పని చేసుకుంటా అంటే 100% వాళ్ళు స్వాగతించడానికి మా డ్రైవర్స్ యూనియన్ సిద్ధం ఉంది సార్. సార్ 9 డిమాండ్లు ఇందాక మీకు చెప్పా, 5 చర్చల ద్వారా 5 క్లియర్ అయినాయి. ఈ 4లో కూడా ఒకవేళ మాకు డిమాండ్స్ ఒప్పుకునే విధంగా అయితే ఈ 13 రోజులు సమ్మె నిరసన ఎందుకు వెళ్ళలేదు సార్? అది మాకు ఆమోదయోగ్యంగా లేదని కాదు ఆగింది. కాబట్టి 4 డిమాండ్లు ఏ ఒక్క డిమాండ్ కూడా ఒప్పుకొని పోతే మేము పెంచడం ఏదో పక్కన పెడితే తిరిగి నష్టపోతున్నాం. కాబట్టి ఆలోచించుకొని మా ఫెడరేషన్ పెద్దలు కానీ, మేము కానీ, మా నాయకులు కానీ, సభ్యులందరూ కూడా మేము దానికి కష్టపడి చేయలేం కాబట్టి కాదు సార్ నిరసన వ్యక్తపరుస్తున్నాం.
సార్ ఇక్కడ మా యూనియన్లో 1000 మంది సభ్యులు ఉన్నాం సార్. అందరికీ రోజువారీ పని దొరకదు. నెలలో 5 రోజులు దొరికితే, 3 రోజులు దొరికితే, 10 రోజులు దొరికితే గొప్ప సార్. మహా అంటే బాగా ఫుల్ షూటింగ్స్ బిజీ ఉన్న టైంలో అప్పుడు 1000 మంది అంటే 1000 మంది ఒకేసారి అందుబాటులో ఉండరు కదా. కొంతమంది అనారోగ్యం కారణాలు ఊరెళ్ళడము అటు ఇటు ఒక 600 నుంచి 700 మంది సభ్యులు యాక్టివ్గా పనిచేస్తున్నారు. యాక్టివ్గా పనిచేసే సభ్యులు కూడా దాదాపు 2, 3, 4, 5 రోజులు సార్. కొంతమంది సభ్యులు అయితే దాదాపు 2, 3 నెలలుగా పనులు లేకుండా ఖాళీగా ఉన్న చాలా మంది సీనియర్ సభ్యులు కూడా ఉన్నారు సార్. ఒకరికి వెహికల్ ఉన్న ఒకరికి వెహికల్స్ లేవు సార్. ఎవరెవరికి వెహికల్ అడ్జస్ట్ చేసుకుని అప్పో సప్పో ఫైనాన్స్ చేసుకుని ఉంటే ఎవరికో అరాకొరా 1, 2 ఉండొచ్చు సార్. ఓకేనా ఓకేనా